ఉంటే పిల్లలు చాలా ఇంకా వండర్ పిల్లల్ని మనం చూస్తూ ఉంటే కోవిడ్ ముందు ఒకలాగా ఉంది, కోవిడ్ తర్వాత ఒకలాగా ఉంది. ఎందుకంటే పిల్లలకి ఇంట్లో ఆన్లైన్ క్లాసులు ఎక్కువ అవడం వల్ల మనం ఫోన్ ఇచ్చి పిల్లల్ని ఒక విధంగా మంచి చేస్తాం, ఇంకో విధంగా చెడు కూడా చేస్తాం. ఎందుకంటే ఆ ఫోన్ వల్ల విపరీతంగా రేడియేషన్స్ వల్ల పిల్లలలో సెన్సరీ ప్యాటర్న్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. అది ఆ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ పిల్లల బ్రెయిన్ మీద పడి ఫ్రంటల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మన ముందు ఉన్నటువంటి మెదడు భాగం ఏదైతే ఉందో అక్కడ ఉండే నర్వ్ సిస్టమ్ అంతా కూడా చచ్చిపోతుంది. అంటే లైక్ హెవీ రేడియేషన్స్ వల్ల పిల్లలకి న్యాచురల్ థింకింగ్ కేపబిలిటీ కోల్పోతుంది. సో దానివల్ల ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఏదైనా క్రియేటివిటీ ప్యాటర్న్ పిల్లలు డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఇంకొకటి జంక్. పిల్లలకి విపరీతమైన ఈ ఏజ్ నుంచే జంక్ అలవాటు చేయడం వల్ల ఇంటర్నల్ గా ఉండే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా లేదు. సో బ్రెయిన్ లో ఎప్పుడు కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఈ గామా బీటా వేవ్స్ లో ఉంటారు. అంటే ఎప్పుడు ఎంగేజింగ్ కన్వర్సేషన్ మోడ్ లో ఉంటారు. సో ఎందుకంటే తినే ఫుడ్ నుంచి విడుదలయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు, లైక్ డోపమైన్ కానీ, ఎండ్రోఫిన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, మెలటోనిన్ కానీ. సో ఈ ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల కూడా మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వదు. దానివల్ల స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకి. ఈవెన్ మనకు కూడా మన వర్క్స్ చేస్తున్నప్పటికీ కూడా మనకు ఫోన్ చూస్తూ కాస్త పడుకుంటాం, అయినప్పటికీ కూడా ఆ విపరీతమైన ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల ఈ మెలటిన్ అనే ఈ కెమికల్, హ్యాపీ కెమికల్ ఎప్పుడైతే రిలీజ్ కాకపోయిందో స్లీప్ ప్రాబ్లమ్స్ చాలా మంది మనం ఫేస్ చేస్తాము. అది పిల్లలు విపరీతంగా ఎక్కువైంది. ఎందుకంటే మెయిన్ పిల్లలకి ఈ 5 to 15 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి మెయిన్ ఏంటంటే ఒకటి ఫోన్ ఇవ్వడం, ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం, 2 జంక్, విపరీతమైన జంక్ ఫుడ్ తినడం, ప్రాపర్ గా స్లీప్ లేకపోవడం. ఈ విపరీతమైన బిహేవియర్ ఇష్యూస్ వల్ల పిల్లలకి ఎంటైర్ వాళ్ళ అకాడమిక్ ప్యాటర్న్, తర్వాత స్పోర్ట్స్ రిలేటెడ్ ప్యాటర్న్ అంతా కూడా సెన్సరీ బేస్ చేసే ఉంటుంది. స్పోర్ట్స్ ప్రాపర్ గా ఆడాలన్నా, తర్వాత చదువులో బాగా రాణించాలన్నా ఈ సెన్స్, 5 సెన్స్ ఏదైతే ఉన్నాయో భగవంతుడు మనందరికి ఇస్తాయి. ఈ 5 సెన్స్ ని ప్రాపర్ గా మనం కాపాడుకుంటేనే మన జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలం. ప్రాపర్ గా మనం ఏది చూడాలో పిల్లలకు చెప్పాలి, ఏం చూస్తున్నాం, ఎలా చూడాలనే విషయాలు పిల్లలకి పేరెంట్స్ అందరూ కూడా గైడ్ చేయాలి. సెకండ్, ఎలా వింటున్నాం, ఏం వింటున్నాం, ఎక్కడ వింటున్నాం. సో ఇవన్నీ కూడా పిల్లలకి మనం సటిల్ గా చెప్పాలి కొన్ని విషయాలు. తర్వాత ఫుడ్ టేస్ట్, నాలుక, అంటే ఏదైతే మనం ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ ఈ రోజు ఎలా ఉంది, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అది ప్రాపర్ గా పేరెంట్స్ గైడ్ చేయకపోతే నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అన్ని కూడా పిల్లలు ఆలోచన శక్తి లేకుండా పోతారు. సో మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు మనం పిల్లలకి ఫోన్స్, విపరీతమైన ఈ ఫుడ్ ప్యాటర్న్ ని ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రెయిన్ లో ఆలోచన శక్తి తగ్గిపోయి ఆలోచన శక్తి లేకుండా ఉన్న పిల్లలు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కంటే ఎలా ఉంటారు చూడండి. జనరల్ గా మనకు తెలుసు, ఇప్పుడు పిల్లలు చూస్తూ ఉంటాం, కొంతమంది పిల్లలకి ఫిజికల్ గా ఎదుగుతారు, అంటే చాలా ఎత్తు బరువు ఉంటారు, కానీ ఆలోచన శక్తి మందగించిపోతుంది పిల్లలు. ఎందుకంటే దానికి కారణం ఈ ఏదైతే నర్చరింగ్ ఉందో, మనం పెంచే విధానంలో ఫుడ్ ప్యాటర్న్ కానీ, స్లీప్ ప్యాటర్న్ కానీ, మనం అందిస్తున్న సరౌండింగ్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ పైన కంపల్సరీ పడుతుంది. ఆ ఫుడ్ ప్యాటర్న్ ని ప్రాపర్ గా ఈ బ్రైట్నెస్ ప్యాటర్న్ లో మేము ఏం చేస్తామంటే, ఇది 5 to 15 years ఏజ్ గ్రూప్ ఉండే ప్రోగ్రామ్. ఇది హార్ట్నెస్ శ్రీరామచంద్ర మిషన్ లో హార్ట్నెస్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. గత 10-15 ఏళ్లలో పిల్లలు వచ్చినటువంటి రకరకాల మార్పులు, అంటే లెర్నింగ్ డిజబిలిటీ కానీ, ఫోకస్ గా ఉండకపోవడం, షైనెస్ గా ఉండడం, తర్వాత టెంప్టేషన్ అవ్వడం, ఇంపల్సివ్ కంట్రోల్ లో ఉండడం. సో రకరకాల బిహేవియర్ ఇష్యూస్ తో ఉన్న కొన్ని వేల మంది పిల్లల మీద రీసెర్చ్ చేస్తే కొన్ని విషయాలు పిల్లలు చేస్తాయి. ఈ రకం ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇష్యూస్ ని పిల్లలు ఓవర్కమ్ చేయడానికి ఈ సెన్సరీ ప్యాటర్న్ ని, ఈ సైంటిఫిక్ గా ఇట్ ఈస్ అ సెన్సరీ సబ్స్టిట్యూషన్ అంటాం. అంటే మన ఇంద్రియాన్ని మన కళ్ళ మూసుకున్నప్పుడు మిగతా సెన్స్ ని యాక్టివేట్ చేసుకునే విధానం, తర్వాత ఫీల్ అయ్యే విధానం ఈ బ్రైట్నెస్ లో నేర్పిస్తుంది. అలాగే పిల్లలకి హోలిస్టికల్ బ్రెయిన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్, పిల్లల బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయించడం వల్ల ప్రాపర్ గా వాళ్ళ రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ కూడా ప్రాపర్ గా హోలిస్టికల్ గా డెవలప్మెంట్ అవుతుంది. ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇప్పుడు పిల్లలకి ఈ కోర్స్ కరికులం లో ప్రాణాయామ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయించడం వల్ల మన బాడీకి సరిపడా ఆక్సిజన్ లెవెల్స్ అందవు. పిల్లలు హైపర్ ఉండడానికి కారణం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ బ్రీతింగ్ సఫిషియెంట్ గా లేనప్పుడు బ్రెయిన్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. బ్లడ్ ఫ్లోటింగ్ కరెక్ట్ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ ఉంటుంది, తర్వాత సెన్సరీ ప్యాటర్న్, తర్వాత బ్రెయిన్ ఎంట్రైన్మెంట్.
సో పిల్లలు ఈ కాన్సెప్ట్ లో ఉన్న మెయిన్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇట్స్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ అంటారు. అంటే పిల్లల బ్రెయిన్ ని ఈ గామా బీటా వేవ్స్ లో ఉన్న పిల్లలు అంటే హైపర్ యాక్టివ్ ఉన్నారు సార్ అని చెప్తారు. హైపర్ యాక్టివ్ అవడానికి కారణాలు ఇంకొంచెం చెప్పారు. ఒకటి ఫోన్, ఒకటి రెండు జంక్ ఫుడ్, ఒకటి ఇంకోటి మొబైల్. సో ఈ 3 కారణాల వల్ల పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. ఈ హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లలు ఈ బ్రెయిన్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ టెక్నిక్, మెడిటేషన్, సో ఈ టెక్నిక్స్ అన్ని చేసి పిల్లల బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి బ్రైటర్ మైండ్స్ లో ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన ఒక మ్యూజిక్ ని పిల్లలకి మేము ఒక యోగ నిద్ర కాన్సెప్ట్ లో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎవ్రీడే ఒక 40 minutes పిల్లల బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి. ఎందుకంటే పిల్లలు రకరకాలుగా ఉంటారు. క్లాస్ ముందుకు వచ్చి ఇలా నాలాగా ఎవరు చెప్పినా కానీ పిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే సో ఇంట్లో ఉండే వాతావరణం కానీ, తర్వాత వాళ్ళు పెరిగే వాతావరణం కానీ, వాళ్ళకి ఏదైతే ఉందో, సో మనం 40 మంది పిల్లల్ని కూర్చొని పెట్టుకొని చెప్పినప్పుడు మనం చెప్తే అర్థం కాదు. సో ఆ 40 మందికి ఒకే రకంగా అర్థం అవ్వాలంటే వాళ్ళ బ్రెయిన్ ని, వాళ్ళని, తర్వాత వాళ్ళ మెంటాలిటీని రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్ కి ఎప్పుడైతే తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏది ట్యూన్ చేస్తే అది ట్యూన్ అవుతుంది. ఇప్పుడు మెడిటేషన్ అందుకే మనం బ్రెయిన్ బాగా డిస్టర్బెన్స్ ఉన్న మైండ్ ని, ఫ్లక్చువేటెడ్ ఉన్న మైండ్స్ ని, హైపర్ యాక్టివ్ ఉన్న బ్రెయిన్ ని మనం రిలాక్స్ స్టేట్ తీసుకొని రావాలంటే రిలాక్సేషన్ మీన్స్ మనం చేయించే యాక్టివిటీస్ వల్ల గామా బీటా వేవ్స్ లో ఉన్న పిల్లల బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిగా ఆల్ఫా లెవెల్కి వస్తుంది. అంటే పెద్దవాళ్ళు అయితే మెడిటేషన్ చేస్తే ఒక 1 hour మెడిటేషన్ చేస్తే బ్రెయిన్ లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయో, ఈ పిల్లలు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్ లో ఉన్నటువంటి వేవ్స్ గామా నుంచి ఆల్ఫా నుంచి డెల్టా వేవ్స్ వస్తుంది. అంటే కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలకి రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు ఏదైనా సరే మనందరికి గుర్తుంది. సో పొద్దున్నే లేపించి ఈవెన్ మా స్కూల్స్ టైంలో కూడా పొద్దున్న 4ంటికి 5ంటికి లేపించి పిల్లల్ని చదివించారు. సో దానికి కారణం ఏంటంటే పొద్దున డిస్ట్రాక్షన్ ఉండవు, బ్రెయిన్ రిలాక్స్ ఉంటుంది. మనకి ఎట్లాంటి మన ఐస్ కూడా మనం వేరే అంశాల పైన ఫోకస్ ఉండదు. ఏదైతే ప్రాపర్ గా పొద్దున ఇది ఏదైతే వేవ్స్ ఉన్నాయో, నైట్ పడుతుంది పొద్దున్న లేసే ప్రశాంతమైన మైండ్ సెట్ ఏదైతే ఉందో, అది బ్రైటర్ మైండ్స్ లో కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఏ టైం అయినా మన బ్రెయిన్ ని రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ తీసుకురావచ్చు. సో ఆ విధానాన్ని పిల్లలకి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ కోర్స్ కరికులం లో ఈ 10 రోజుల్లో ఇక్కడ జగిత్యాల సెంటర్ లో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జగిత్యాల సెంటర్ లో ఫస్ట్ టైం ఇక్కడ 8 మంది పిల్లలతో బ్రైటర్ మైండ్స్ నేర్పించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో పిల్లలు చుట్టుపక్కల నుంచి, జగిత్యాల చుట్టుపక్కల దాదాపు 20-30 కిలోమీటర్ల నుంచి రోజు అప్ అండ్ డౌన్ వచ్చి నేర్చుకున్నారు. సో ఈ దీంట్లో భాగంగా పిల్లలు నేర్చుకున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ మాటల్లో, తర్వాత వాళ్ళు ఏదైతే యాక్టివిటీస్ చేస్తారో ఆ యాక్టివిటీ చూద్దాం మోహన్ రెడ్డి గారు, లేడీస్ రామకృష్ణ గారు, నరేంద్ర నరేష్ గారు, అలాగే రమణారెడ్డి గారు, రఘుపతి గారు, ఆల్ గెస్ట్. Good evening. Welcome you all for this. Just now, Mr. Venkatesh has clearly explained the causes and effects of wrong of these mobile phones to children, how it affects in our brains. He has clearly explained. So since last 10 days in our we have meditation center here. In the meditation center, these 8 students have got trained. Now they are going to exhibit what they learned during this 10 days period. Definitely you will be enjoying. It's more useful for all of one and all. So that's why we have conducted this session to give introduction of this Brighter Minds course to this age group of between 9 and 15. So we will be witnessing these activities. Coming to our Heartfulness Center, Sri Ramchandra Mission, it was established in 1945 in Uttar Pradesh. With this heartfulness in the whole world, more than 160 countries, the centers are held up in so many countries. We know our strength by practicing daily meditation. What happens just if we know our strength, we develop confidence level, self-confidence improves. We do more and more this thing. The life is full of challenges. Life is full of miseries. If day by day we get strengthened, there is no problem at all. Any problem we will be in a position to face any type of challenge just by practicing, because we will be strengthened. In addition, we know our weakness also. By meditation, we know our weakness. What if we know our weakness? We try to correct it. We try to rectify it. We are human beings. We do mistakes. But this is an opportunity, chance for correcting.
these things. Next, these levels, conscious levels, we control emotions, we develop balanced resistance, we develop all these qualities. And lastly speaking, just now we have already discussed self-realization. That is only possible by practicing meditation. Inner connect. It's inner journey, inner connect to that reality, the divinity. So with this, I thank you all. In the short notice you have come for this session. I especially thank parents of these children who have come all the way and joined in this practice. We don't want to take much time. They will be presenting all what they have learned. Let us welcome all the kids. Thank you, Venkatesh. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా మీ చెవి పై నుంచి కట్టుకోండి. బాక్సింగ్ ఓకే ఓకే మేడం మీ కుడి చేతి ఇవ్వండి. మీ కుడి చేయి ఇలా ముందు పెట్టండి ఇలా. ఓకే, సో నేను ఒక బాల్ చేతిలో పెట్టాను. మేడం మీకు ఏదైనా కనిపిస్తుందా? కొంచెం వెనక గట్టి గట్టి మాట్లాడండి. ఓకే, సో అది కలర్ ఏదైనా గెస్ చేయండి. గెస్ చేయండి ఏదైనా. రెడ్ ఈజ్ రైట్ మేడం, ఇట్ ఈస్ రైట్. గుడ్. సో ఒక్కొక్కరికి ఇలా వితౌట్ ట్రైనింగ్ అయినా ప్రతి ఒక్కరికి ఇంట్యూషన్ ఉంటుంది. మేడం ఇంకో బాల్ తీసుకోండి. బ్లూ ఓకే, ఐ విల్ గివ్ అనదర్ బాల్. Green also right. The last ball. Madam choose చెప్తున్నారా? No. Okay. White. Okay. So white. Okay madam. Relax madam. Remove your blindfold. So మీకు ఏమైనా కనిపించిందా? ఒకసారి చెప్పండి. కామన్ కలర్స్ కదా అని. కామన్ కలర్స్ గెస్ చేసింది. మోస్ట్ ప్రాబబ్లీ మీరు గెస్ చేసిన కలర్స్ అన్ని రైట్. సో ఓకే, సో ఇప్పుడు ఓకే మ్యామ్ ప్లీజ్ గో. సో ప్రతి ఒక్కరికి ఇంట్యూషన్ ఉంటుంది, అంటే వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. సో అది ఎదుటి వ్యక్తికి అంటే వేరే వాళ్ళకి చూపించేటప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేడం ఇలా బాల్ పట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఇంట్యూషన్గా చాలా ఇంటర్నల్గా చాలా ఇన్బిల్ట్ అయినవి ఉంటాయి. ఆ పొటెన్షియల్స్ అన్ని ఎప్పుడైతే ప్రాపర్ ట్రైనింగ్ ద్వారా ఆ పొటెన్షియల్స్ని మనం బయటికి తీసినప్పుడు బయటి వ్యక్తికి అంటే బయట మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు ప్రజెంటేషన్ చేసినప్పుడు అది కరెక్ట్గా కనిపిస్తుంది. ఆ కరెక్ట్ అయ్యే విధానం ఇప్పుడు పిల్లలు చేస్తారు. సో ఇప్పుడు ఈ పిల్లలు స్టెప్స్ చేస్తారు. సింగిల్ హ్యాండ్, ఇది సన్సెట్లో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ లెవెల్స్. సింగిల్ హ్యాండ్ ఇన్ ద డబల్ హ్యాండ్స్. నెక్స్ట్ nail to up to shoulder, the right and left. Next to smell and sound and forehead, head, neck and throat and legs. సో ఇలా బాడీలో ఉన్న అన్ని సెన్సెస్ పార్ట్తోని పిల్లలకి ఇలా చేపిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ఆన్సర్ చెప్తారు. వెయిట్ చెప్పినాను. అశ్విత రైట్, ఎల్లో రైట్. నెక్స్ట్ ఫాస్ట్ ఆయన టేస్ట్ చేయండి. నెక్స్ట్ నాన్న రైట్. నెక్స్ట్ షాన్విక రైట్. రైట్. నెక్స్ట్ రైట్. రైట్ నాన్న. రైట్. గ్రీన్ ఆల్సో రైట్. పింక్ హ్యాండ్ రేస్ చేసి చూపించండి. రైట్. నెక్స్ట్ వెయిట్. పర్పుల్ ఇస్ రైట్. ఇంటి బాల్ అర్జెన్స్. ఓకే రైట్. సో ఇప్పుడు అదే కాకుండా నా దగ్గర ఉన్నటువంటి కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్ కూడా నేను పిల్లలకి ఇస్తాను. సో ఇప్పుడు అక్కడ సార్ మీరు రాసేసిన అక్షరాలని పిల్లలు చెప్తారు. వెయిట్ అశ్విత. 5 రాశారు సార్, ఇట్స్ రైట్. నెక్స్ట్ షానుక. Yellow color paper, Harita blue color. Harita blue color, it is right. Next. Sir, yellow color and it's 8. 8 also right. Okay. Next. Sir, white color paper, Santosh. Santosh is right.
yellow color paper, AMMULU. ఓకే అమ్ములు ఓకే ఓకే. సో నెక్స్ట్ యాక్టివిటీ ఓకే ఇట్ ఈస్ ఆల్ ఈజ్ రైట్. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎవరైనా పేరెంట్స్ వచ్చి. ఈ కలర్ థ్రెడ్ ఉంటుందో ఈ కలర్ థ్రెడ్లో సేమ్ కలర్ బీట్ని అంటే సూదిలో దారం ఎలాగైతే గుచ్చుతామో సేమ్ అదే కలర్లో ఉన్న ఆ బీట్ని దాంట్లో పెట్టేస్తారు పిల్లలు. సో వీళ్ళకి ఏంటంటే సెన్సరీ అనేది యాక్టివేట్ అయినప్పుడు ఈ పిల్లలు ఏదైతే ఫోన్స్ యూజ్ చేయకుండా ఉన్న పిల్లలకి ఇలాంటి యాక్టివిటీ చేసినప్పుడు చేతిలో ఉన్నటువంటి ఈ ప్యాటర్న్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో బాడీలో ఉండే ప్రతి సెన్సరీ పార్ట్ను వీళ్ళు యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లల్ని ఫోన్ కంట్రోల్ చేయించాం ఈ 10 daysలో, బయట ఫుడ్ని కంట్రోల్ చేయించాం, కూల్ వాటర్ కూల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏదున్నా కానీ తినకుండా ఉన్నారు. సో వాటిని అన్నింటినీ కూడా పిల్లల్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి పిల్లలు ఎలాగైతే ఉన్నారో ఆ స్టేజ్కి తీసుకురావడానికి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లలకి హెల్ప్ అవుతుంది. సేమ్ బాస్కెట్లో సేమ్ కలర్స్ ఉన్నవి బీట్స్ వేసారు, బీట్లో సేమ్ చేశాడు. అశ్రిత కొంచెం నిలబడండి, అయిపోయినా సార్. మనం ఒక్కోసారి నార్మల్గా ఆ హోల్లోకి మనం చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బ్లైండ్ ఫోల్డ్తో పిల్లలు చేశారు. ఓకే ఓకే నిలబడి చూపించు. ఎస్ 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 నాన్న. సో ఇక్కడ చేశాను ఇది హర్ష తీసుకో. ఇక్కడ కూడా నేను కలుపుతున్నాను మళ్ళీ. ఎస్. సో దీన్ని ఇప్పుడే నేర్చుకుంటుంది, ఒక ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్స్ చేస్తుంది. ఈ అబ్బాయి ఫుల్ఫిల్డ్గా అన్ని కలర్స్ కలపగలుగుతాడు. అలాగే పబ్లిక్, కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఓవరాల్గా బ్రైటర్ మీన్స్ గ్లోబల్ వైడ్గా 1 lakh+ స్టూడెంట్స్ని ఈ బ్రైటర్ మీన్స్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. సో బ్లైండ్ ఫోల్డ్ మనకు నార్మల్గా చేయాలంటేనే రూబిక్ అనేది చాలా కష్టం. జస్ట్ వెళ్ళి ఒక 2 minutes 3 minutesలోనే వెళ్ళి 10 రోజుల ట్రైనింగ్లోనే నేర్చుకున్నారు. ఇది 10 రోజుల్లో సాధ్యమవుతుంది అంటే 10 రోజుల్లో సాధ్యమైన పిల్లలు వీళ్ళు. ఓకే చెప్పు. Red, blue, ముందు చూపించు. orange, green, yellow, white. రైట్ నాన్న, సూపర్. ఎస్ ఎస్. సో ఈ పాప స్పెషల్ స్టూడెంట్, ఇది రింగ్తో చేస్తుంది. సో ఈ పాప లాస్ట్ 1 year కింద ట్రైన్ అయింది. సో స్టిల్ ప్రాక్టీస్లో ఉంది ఇంకా. సో నేను చెప్పింది కూడా అప్పుడు 10 రోజులు మాత్రమే. సో ఇలా ఏ కోర్స్నైనా పిల్లలు దాన్ని అలాగ పట్టుకొని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. సో అలా రిజల్ట్ వచ్చే దాంట్లో ఈ పాప ఒకటి. సో మనకు రియల్ టెస్టిమోనియల్స్ వీళ్ళంతా అంటే రియల్గా ఉన్న. ఓకే చూపించు. సో ఈ పాప 2 layers చేసింది. White, orange, blue, red, green. సో ఇంకొక లేయర్ ప్రాక్టీస్లో ఉంది, నేర్చుకుంటుంది తను. ఇంకొద్ది రోజుల్లో వీళ్ళలాగా ఇంతకు చేసిన బాబులాగా చేయగలుగుతుంది. ఓకే. పిల్లల్ని చూసినప్పుడు రియల్గా మనకు వండర్ అనిపిస్తుంది. సో మనం జనరల్గా టీవీ షోస్లోనే ఎక్కడైనా చూసినప్పుడు అరే మన ఊర్లో పిల్లలు లేరు, మన ప్రాంతంలో మన పిల్లలు లేరు అనిపిస్తుంది. సో రియల్గా ఈ పిల్లలంతా ఇక్కడ పిల్లలే. ప్రాపర్గా ట్రైన్ చేయడం వల్ల ఇలాంటి ఎబిలిటీస్ పిల్లలకి ప్రతి చైల్డ్లో ఉంటాయి. వాళ్ళని ప్రాపర్గా మనం ట్యూన్ చేస్తే గొప్ప గొప్ప వాళ్ళ లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈ పాప జస్ట్ 1 year కింద జస్ట్ 10 days ప్రోగ్రామే, కానీ స్టిల్ ప్రాక్టీస్లో ఉంది. సో ఇలా చేయగలిగిన పిల్లలు ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, మన ఇంట్లో పిల్లలు కూడా చేయగలుగుతారు. కొంచెం మనకు ప్రాపర్గా మనం పిల్లలకి టైం ఇచ్చినప్పుడు, ప్రాపర్గా ప్యాంపర్ చేసినప్పుడు, ఇలాంటి బ్రెయిన్ రిలేటెడ్ ట్రైనింగ్స్ అటెండ్ అయినప్పుడు డెఫినెట్గా వండర్స్ క్రియేట్ చేస్తారు పిల్లలు. ద లాస్ట్ లేయర్. Okay, tell the colors. Yellow, Yellow, right, super. Claps, give the claps. Amazing. Red, white, white, orange,
ఆరెంజ్, green, గ్రీన్, blue. బ్లూ. అమేజింగ్ అన్న, సూపర్. ఓకే, దెన్ రిమూవ్ యువర్ బ్లైండ్ ఫోల్డ్. సో వీళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, రమేష్ గారు అండ్ మమత గారు. ప్లీజ్ కమ్. మేడం రండి మీరు కూడా. సో మిమ్మల్ని చూస్తే వేరే పేరెంట్స్ కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ 1 year జర్నీలో మీరు మీ పిల్లలకి ఎలా నేర్పించారు, తర్వాత ఎలా చేస్తారని చెప్పండి. మా పాప గారు లాస్ట్ 1 year ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది కరీంనగర్లో. జైత్యాలకు వెళ్ళి నేను డైలీ 10 days అప్ అండ్ డౌన్ చేసిన పాప కొరకు. ఇక్కడ మన జైత్యాలు కూడా మా పాపకు తెలిసినట్టే మా జైత్యాల పిల్లలు కూడా తినేదని చెప్పేసి మొదటిసారిగా ఈ బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ అనేది జైత్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి చాలు. దీనికి సహకరించిన మన వెంకట బ్రదర్కి, అలాగే మచ్చల కృష్ణ సార్కి, రమేష్ అన్నకి, రామకృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు. చాలా బాగా పూర్తి చేశారు. నేను అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా కూడా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. మా పాపలాగే మీరు కూడా మీ పిల్లలకి ఎవరికైనా ఉంటే ఇంకా చెప్పండి. ఫోన్లు చాలా మంది ఫోన్ చూస్తారు, ఏమేమి చేస్తారు, బయట ఫోన్లు కానీ అవన్నీ కానీ కాకుండా ఇటువంటి ట్రైనింగ్ కూడా ఇప్పించండి. అంటే ఎంత మంచి కూడా ఉండవచ్చు, కానీ ఇది డిఫరెంట్, మనకి ఎక్కడ కూడా దొరకనటువంటి ట్రైనింగ్ అండి. ఇది ఎక్కడ కూడా దొరికి ఎవరు కూడా ఎవరు సార్ వాళ్ళ పాప, ఈ ఒక్క పాపనే ఇక్కడ బ్యాచ్ అవ్వడానికి మెయిన్ కారణమైంది. అలాగే సార్ కూడా, కృష్ణ సార్ కూడా ఇక్కడ మెయిన్గా ఇనిషియేట్ చేసుకోవడం వల్ల ఇక్కడ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా చేశాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. నెక్స్ట్ వెయిట్ చూడండి, క్లాప్స్ ఎంకరేజ్ చేయండి. సో ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే పిల్లలు చాలా ఇంకా వంట చేయగలుగుతారు. ఓకే, వైజాగ్ టు జగిత్యాల. సో ఇదంతా త్రో బ్రైటర్ మైండ్స్ ద్వారా సాధ్యమైంది. పిల్లలు ఇంకా చాలా చేయగలుగుతారు. ఓకే, కమ్. చూసారా, అక్కడ కింద పడింది కూడా తెలిసింది, ఎక్కడ ఉంది పొజిషన్లో కూడా చూస్తున్నాడు. ఓకే, సో మనం కళ్ళు తెరిస్తే ఎలా కనిపిస్తుందో పిల్లలకి, కళ్ళు మూసుకొని ప్రతిదీ అబ్జర్వ్ చేయగలుగుతారు. ఓకే, జస్ట్ వెయిట్, రిలాక్స్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. I had 2 years of experience in Vizag operating. In training, we have all the exercises and it's related to heartfulness. ఏం ఎక్సర్సైజ్ నేర్చుకున్నావు ఇన్ ద బ్రైటర్ మైండ్స్? We learn eyeball exercise, brain exercises, memory games, and keep blindfold and do activities like doing opticals and guessing ball and card colors. So we get control of our emotions. Thank you. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలతో కొన్ని విషయాలే చేయించాను, అది కూడా టైం సమయభావంతో చేపిస్తున్నాను. ఇలాంటి యాక్టివిటీస్ దాదాపు ఇంకా 20 యాక్టివిటీస్ ఉన్నాయి. బుక్ రీడింగ్ చేయగలుగుతారు, తర్వాత కార్డ్స్ ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు, సో కరెన్సీ రీడ్ చేయగలుగుతారు, లాంగ్ డిస్టెన్స్. ఇంకొక యాక్టివిటీ హర్ష అండ్ బ్లైండ్ ఫోల్డ్ వాకింగ్ చేద్దాం. ఒకసారి బ్లైండ్ ఫోల్డ్ కట్టేసుకోండి బ్లైండ్ ఫోల్డ్. ఈ ఒక వాకింగ్ నేను మర్చిపోయాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు బ్లైండ్ ఫోల్డ్ కట్టేసి అక్కడ వదిలేస్తే నేను వాళ్ళకి ఒక్కొక్క డ్రెస్ కలర్ చెప్తాను, వాళ్ళే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ డ్రెస్ కలర్ ఉన్న వ్యక్తులను పట్టుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ చూసి చెప్తున్నా నేను. ట్రై చేయి. బ్లూ కలర్ చూడు, నావి బ్లూ. హర్ష నువ్వు ఇటు సైడ్, రైట్ సైడ్ లీడ్లు. జస్ట్ వెయిట్. వైట్ షర్ట్ ఎక్కడ ఉంది చూడు. లాస్ట్లో ఎవరు కూర్చున్నారు ఐడెంటిఫికేషన్ చేయి. లాస్ట్లో రైట్. ఇంకొకటి చూడు ఎక్కడ ఉందో వైట్. ఇంకో వైట్ చూడు. ఓకే, నేను చెప్పినాను అక్కడ నుంచి. బ్లూ కలర్ మైక్ తీసుకెళ్ళి. బ్లూ కలర్ షాన్ నీ దాంట్లో. ఇంకా గ్రీన్ కలర్ డ్రెస్, ఇంకొకటి గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్కడ ఉందో పట్టుకో. వెనక్కి వెళ్ళి చూడు ఎక్కడ ఉందో.
గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్కడ ఉందో. ఇంకెవరు ట్రై చేస్తారు? సార్ నేను సార్ నేను ట్రై నావీ బ్లూ చూడు, నావీ బ్లూ. సెకండ్ ఏమో ఇంకెవరైనా ట్రై చేస్తారా? నేను చేస్తాను. నేను చేస్తాను సార్. వెయిట్ కట్టేసుకో, సార్ నేను చేస్తా సార్. అక్కడ ఉంది చూడు, సార్ నేను చేస్తా. కట్టేసుకో. ఇట్ ఈస్ రైట్. ఏమేమి ఉన్నాయి చెప్పు అక్కడ డ్రెస్ పైన, ఆ డ్రెస్ పైన ఏమేమి ఉన్నాయి చెప్పు. ఓకే, గోల్డ్ కలర్, రెడ్ కలర్ బ్యాంగిల్స్. సార్ మీ మేడం మీ పర్సులో ఉన్నాయి కూడా చెప్పేస్తారు కాసేపు ఉంటే పిల్లలు. సో వాళ్ళు ఒకసారి స్మెల్ చేసిరంటే లోపల ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి వాళ్ళకి, ఆ వాసనతో వచ్చేస్తాయి. మీ పర్సులో ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సైడ్కి రా నాన్న, రైట్ సైడ్ చూడు షాన్విక, రైట్ సైడ్ వచ్చాయి. అక్కడ బ్లూ కలర్ చూడు, ఎక్కడ డ్రెస్ ఉందో చూడు, బ్లూ డ్రెస్ ఏదైనా, బ్లూ డ్రెస్. అటు సైడ్ గర్ల్స్ ఉన్నారు. ఓకే, అక్కడ వైట్ డ్రెస్ ఎక్కడ ఉందో చూడు, దీంట్లో కంప్లీట్ వైట్ డ్రెస్ ఎక్కడ ఉందో చూడు, వైట్, ఫుల్ వైట్. ఓకే, వైట్ కనిపిస్తుంది ఏదైనా, ఏది కనిపించినా పర్లేదు. వైట్ డ్రెస్, సూపర్ నాన్న. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ నుంచి మీరు డ్రెస్ వేసుకున్న కలర్స్ అన్ని దాటిపోయి పర్టికులర్గా వైట్ అంటే వైట్ ఉన్న డ్రెస్ ఆ పైన పట్టుకున్నాడు. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. మన బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ చాలా గొప్పది. భగవంతుడు ఇచ్చాడు, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి గొప్పగా తయారవుతారు పిల్లలు. ఓకే, రిమూవ్ చేసాను బ్లైండ్ ఫోల్డ్స్ అందరూ. ఉన్నటువంటి ఈ సెన్సరీ ప్యాటర్న్ ప్రాపర్గా మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు బ్రైటర్ మైండ్స్లో ఈ ప్రోగ్రాంలో ఈ సెన్సరీ ప్యాటర్న్ డెవలప్మెంట్ అనేది పిల్లలకి నేర్పిస్తున్నాం. మెయిన్గా ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి పిల్లల్ని ఓవర్కమ్ చేయడానికి, అలాగే ఈ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ చేస్తున్నాం. ఇది ఎలా సాధ్యమైందంటే కళ్ళకి గంతలు కట్టినప్పుడు పిల్లలకి మనకు ఉన్నటువంటి 5 సెన్స్లో కళ్ళు మూసిపోయాయి. తర్వాత నెక్స్ట్ టంగ్ ఎక్కడ యూజ్ చేయరు. పిల్లలున్న 3 సెన్సులు మాత్రమే యూజ్ చేస్తారు. ఒకటి చర్మం, 2 స్మెల్ అంటే నోస్తోది, 3 సౌండ్. దీని ద్వారానే వాళ్ళు ప్రతిదీ ఫీల్ అవుతూ, నడుస్తూ, వింటూ అన్నీ చేయగలుగుతున్నారు. సో ఇది సైంటిఫికల్గా క్రాస్ మోడల్ ప్లాస్టిసిటీ, న్యూరోప్లాస్టిసిటీ రీసెర్చ్ బేస్డ్ కాన్సెప్ట్ ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా బ్రైటర్ మైండ్ సంబంధించిన కంప్లీట్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాల్స్తే ఆఫ్టర్ ఈ ఫినిష్ ప్రోగ్రామ్ అయిన తర్వాత కాసేపు మీతో మాట్లాడగలుగుతాను. ఏదైనా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ చెప్తాను మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ద గివింగ్ ద గ్రేట్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ జగిత్యాల గారి ఆధ్వర్యంలో మరి మంచాల కృష్ణ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని పిల్లలకు బ్రైటర్ మైండ్స్ అని చెప్పేసి గ్రాడ్యుయేషన్ సెరమనీ ఈరోజు ఇక్కడికి ఇంతమంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. అండ్ అట్లాగే మరి ఇంత గొప్ప కార్యక్రమం మంచాల కృష్ణన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆర్డీఓ గారికి, మిగతా డాక్టర్స్ అందరికీ, అట్లాగే మా రామకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి, సిరిసిల్ల శ్రీనివాస్ గారు కానీ మేడంకి గారు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చిల్డ్రన్స్ కి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. ఎందుకనంటే మరి మన బ్రెయిన్ ఎంత షార్ప్ ఉందో ఇప్పుడే మనం చూసినాం. పిల్లల బ్రెయిన్ ఇట్లా షార్ప్ ఉంటే రానున్న రోజుల్లో నేను ప్రతి చోటకు వెళ్ళిన, ఏ స్కూల్ సెరమనీస్ అయినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఒక విషయం అయితే చెప్తూ ఉంటాను. దయచేసి ఎవరు కూడా పేరెంట్స్ పిల్లలకి ఫోన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి. ఇప్పుడే మనం లైవ్ లో ఈ విషయాన్ని చూసినాం. దయచేసి అందరూ ఈ రోజు జగిత్యాల్లో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాత్రి ప్లే అయ్యే న్యూస్, అది దుర్గా సిటీ కేబుల్ కావచ్చు, జే సిటీ కేబుల్ కావచ్చు, ఏదైనా సరే లోకల్ ఛానల్స్ లో వచ్చే న్యూస్ ప్రతి ఒక్కరు చూసి ఈ రోజు మీ పిల్లలకి ఇది చెప్పాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీ అందరినీ. ఎందుకనంటే
పిల్లలది బ్రెయిన్ కాదు, ఎలా ఉండాలి అనేది గత కరోనా కంటే ముందు పిల్లలకి మనం ఫోన్స్ ఇవ్వలేదు లెక్క ప్రకారం అయితే. కాకపోతే ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి అందరూ ఫోన్లు ఇవ్వడం, అందులో పేరెంట్స్ తప్పు కావచ్చు, టీచర్స్ తప్పు కావచ్చు, కానీ ఎక్కువైతే తప్పదు కాబట్టి ఆ పరిస్థితిలో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత పిల్లలు ఎలా అయిపోయారంటే గేమ్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. దాని తర్వాత ఫోన్లో చూడడం, రీల్స్ చేయడం అలవాటు అయిపోయింది. సో రీల్స్ వల్ల ఏమవుతుంది, ప్రపంచానికైతే ఈ భారతదేశానికంటే ఎలాంటి ఉపయోగం లేదు. సో అందరూ ఈ రోజన్నా ఇది చూసిన తర్వాత పిల్లలందరికీ ఫోన్లు ఇవ్వడం మానేస్తారని చెప్పేసి నేను ఆశించడం చాలా చాలా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరి దగ్గర. ఎందుకనంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మెడిటేషన్ అనేది చేస్తే డెఫినెట్గా బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మనం చూసుకుంటే మనమే ఫ్రీగా ఒక లైట్గా ఉన్నట్టు మనకు ఫీలింగ్స్ వస్తాయి. సో అలాంటిది డెవలప్ అవుతున్న బ్రెయిన్, అది డెవలప్ అవుతున్న బ్రెయిన్కి మనం ఒక మంచి వే మనం చూపించినప్పుడు సో డెవలప్మెంట్ అనేది ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. మరి మనం ఇంత మంచిగా ఒక స్మెల్ చూసి, ఒక సౌండ్ తోటి, ఒక టచ్ తోటి మనం ఆ ఫీల్ తోటి ఇవన్నీ చెప్పగలిగాము అని అంటే దానికి బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాలి. సో దానికోసం ఇందాక మాస్టర్ గారు కూడా చెప్పారు, ఫోన్స్ తోటి ఆ రేడియేషన్ వల్ల పిల్లల బ్రెయిన్ దెబ్బతింటుంది. పిల్లలు ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పినా వినట్లేదు, అసలు ఫోన్స్ 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 అదే అలవాటు అయిపోయింది. సో దయచేసి అందరు ఎవరు కూడా ఫోన్స్ ఇవ్వద్దు. ఇలాగే ఈ 10 మంది పిల్లలు కాదు, రేపు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా జగిత్యాలలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అందరూ అడిక్ట్ అవ్వాలి. అందరూ ఒక ఇన్స్పిరేషన్గా పేరెంట్స్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీ, ఈ రోజులో ఏ ఒక్క పిల్లలకు కూడా ఫిజికల్ యాక్టివిటీ లేదు, అందరూ ఫోన్లో కూర్చుంటున్నారు. ఏమన్నా అంటే ఇలా పరిగెడితే బోన్స్ బ్రేక్ అవుతున్నాయి, క్రాక్ వస్తున్నాయి. సో దానికి కారణం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదు. అండ్ ఇందాక ఇంకొక విషయం కూడా ఏంటంటే పేరెంట్స్ అంటే బయట ఫుడ్ తినిపించడం, ఇవన్నీ చాలా అలవాటు అయిపోయినాయి. నా కొడుకు అదే అడుగు, నా కూతురు అది అడిగింది అని చెప్పేసి తెప్పించడం, తినిపించడం, నిజంగానే పేరెంట్స్ పిల్లల్ని గారాబం చేయడం ఎక్కువైపోయింది. గతంలో 20 సంవత్సరాల క్రితం మనందరికీ ఎలాంటి టీవీలు కానీ ఎలాంటి ఫోన్స్ కానీ ఏవీ లేనప్పుడు నిజంగా చెప్తున్నాను మనందరం చాలా యాక్టివ్గా ఉన్నాం. ఎవరు బోన్స్ బ్రేక్ అవ్వాలి. ఇప్పటికీ మీరు అందరూ ఇంత యాక్టివ్గా ఉన్నారంటే దానికి కారణం మీరు ఆడుకున్న ఆటలు కావచ్చు, మీరు తిన్న ఫుడ్ కావచ్చు. వీళ్ళు అలా ఉండలేరు. సో ఇప్పుడు వీళ్ళు ఇంత షార్ప్ అవుతున్నారంటే దానికి కారణం ఒక ఫోన్ అనే భూతాన్ని మనం పక్కన పెడితే జీవితం నిజంగా బాగుంటుంది. అండ్ రానున్న రోజుల్లో వీళ్ళు రేపు పొద్దున ఈ ప్రపంచానికి ఏదో ఒక చేసే తట్టే తయారవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి మనకు కావాల్సింది చైనా వాడు ఎక్కడో ఒక ఫోన్ తయారు చేసి, ఒక వస్తువు తయారు చేసి మన ఇండియాలోకి దాన్ని లాంచ్ చేసి మన పిల్లల మీద ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాడు. మరి దాన్ని మనం దూరం చేయాలి. మన పిల్లలు నాశనం కాకుండా మన భారతదేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్న వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బతో మనం సమాధానం చెప్పేలాగే మనం పిల్లల్ని తయారు చేయాలి. ఒక అణుబాంబులాగా ఒక ఈ ప్రపంచానికి, ఈ దేశానికి పేరు తీసుకొచ్చేలాగా మనం తయారు చేయాలి. వాళ్ళ బ్రెయిన్ని షార్ప్ చేయాలని చెప్పేసి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన కృష్ణన్నకు కానీ, అలాగే ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్న కృష్ణన్నకి ఎప్పుడు హెల్పింగ్ నేచర్ తోటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క యువతని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇలాగే జగిత్యాలలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన జగిత్యాలను తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1గా ఉండాలని ఎప్పుడు అనునిత్యం కోరుకునేదాన్ని. కాబట్టి మరి ఇలాగే ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మంచాల కృష్ణ గారి బ్రైటర్ మైండ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, పిల్లల పేరెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పిల్లలు మనము బ్లైండ్ ఫోల్డ్తో కలర్స్ను గుర్తించడమే కాకుండా మనం రాసిన పదాలను గుర్తించారు, అంకెలను గుర్తించారు. అంతేకాకుండా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని బ్లైండ్తో ఫోల్డ్ చేస్తున్నారు. మనము ఒక్కొక్కసారి కళ్ళతో చూసి కూడా సరిగ్గా కనుక్కోలేని దాన్ని బ్లైండ్ ఫోల్డ్స్తో వాళ్ళు చేస్తున్నారు. సో దీనిలో ట్రైనర్ వెంకటేష్ గారు చెప్పింది ఏంటంటే, పిల్లలు వాళ్ళను గత వారం 10 రోజుల నుంచి ఫోన్స్కు మరియు జంక్ ఫుడ్కు దూరంగా ఉంచి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. మీ అందరికీ తెలుసు, మన నిత్య జీవితంలో ఈ ఫోన్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ మనం నేచర్కి చాలా దూరంగా బతుకుతున్నాం.
ప్రస్తుత పరిస్థితులు మనం గమనిస్తే ఎలాగైతే మనం బతకూడదో అలా బతుకుతున్నాము, అంటే నేచర్కి చాలా దూరంగా ఉంటున్నాము. మీ అందరూ గమనిస్తే ఇప్పుడు చాలా రీసెర్చ్ సెంటర్లో చెప్పినట్టు మన ఇంట్లో ప్రాసెస్డ్ ఫుడ్ ఉండొద్దు, ప్యాక్డ్ ఫుడ్ ఉండొద్దు. అంటే మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు గమనిస్తే మనం ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు, ప్యాక్డ్ ఫుడ్ తినకూడదు. ఈ రెండు ఫుడ్ లేని వాటిని తినాలి. అంటే 90% అవే మనకు ఉంటున్నాయి. సో చిన్నప్పటి నుంచి పిల్లలకు మనము ఆ ఫుడ్ ఇవ్వడం వల్ల రకరకాల ఇబ్బందులతో పాటు వారిలో ఉన్న యాక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది. మీరు బ్రెయిన్కు సంబంధించిన టెక్నిక్స్ అన్ని వాళ్ళకు చెప్పి సెన్సెస్ అన్నింటినీ యాక్టివేట్ చేసి వాళ్ళను బ్లైండ్ ఫోల్డ్తో చాలా అద్భుతంగా వాళ్ళ పిల్లలు ప్రదర్శించారు. అంతేకాకుండా వాళ్ళ పిల్లల్లో స్కిల్స్ పెరిగాయి. ఆ పెరగడమే కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్, మనం ఏదైనా చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. నేను కూడా గతంలో ఒక ప్రోగ్రాంలో గమనించాను, పతంజలి హరిద్వార్ వాళ్ళని భగవద్గీతను చదివేశాడు పిల్లలు. అంటే బ్లైండ్ ఫోన్ తోటి భగవద్గీతను చదవడం కూడా నేను చూశాను. సో ఆ పిల్లలు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ కావడము, మెడిటేషన్ ద్వారా, యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా పిల్లల్లో ఉన్న వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి, స్ట్రెస్ఫుల్గా ఉండరు. ఈ ఫోన్ ద్వారా కూడా వాళ్ళకి స్ట్రెస్ ఇస్తుంది. ఫోన్ కూడా దూరం పెట్టాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చి పిల్లల పేరెంట్స్ అందరికీ ఈ కార్యక్రమాన్ని కలుగజేసినందుకు కృష్ణ గారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.